పాలినామియల్లో గ్రాఫ్స్ చేయాలంటే నేను ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ పాలినామియల్స్లో గ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ గ్రాఫ్ బోర్డ్ ఎగ్జామ్లో మనకి 6 మార్క్స్కి వస్తుంది. ఈ గ్రాఫ్స్ కూడా దేని మీద వస్తాయంటే పవర్ 2 మీద మాత్రమే వస్తాయి. అంటే ఇక్కడ పైన పవర్ 2 ఉంటేనే వస్తుంది, పవర్ 3ది రాదు, పవర్ 1ది రాదు. సో పవర్ 2 గ్రాఫ్స్ మాత్రమే వస్తాయి పాలినామియల్స్ నుంచి. సో ఈ ప్రాబ్లమ్స్ చేయనీకే నీకు అంటే దీని గ్రాఫ్ గీయాలి సార్ నాకు ఎట్లనో తెలీదు అన్న వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా. ఇందులో ఏ నెంబర్స్ తీసుకోవాలి సార్, -1 సార్ వాళ్ళు బాక్స్లో ఏ నెంబర్లు పడితే ఆ నెంబర్లు తీసుకుంటారు, ఏ నెంబర్లు తీసుకోవాలో ఎగ్జాక్ట్గా తెలియట్లేదు అన్న వాళ్ళకి -2 తీసుకోవాలా, -1 తీసుకోవాలా, 0 తీసుకోవాలా, ఏది తీసుకోవాలో తెలియట్లేదు సార్ ఎగ్జాక్ట్ నెంబర్ అని తెలియని వాళ్ళకి. నెక్స్ట్ థింగ్, ఇవన్నీ క్లారిటీలు తెలియాలంటే ఒక్కటే ఒక పని చేయాలి మీరు. నేను ఆల్రెడీ యూట్యూబ్లో స్ప్లిట్టింగ్ మెథడ్ అని ఒక మెథడ్ చేసి పెట్టిన, స్ప్లిట్టింగ్ మెథడ్ అని. ఈ మెథడ్ పవర్ 2 క్వశ్చన్లు ఉన్నప్పుడు అంటే దీనికి 2x వాల్యూస్ వస్తాయి. ఆ 2x వాల్యూస్ కనుక్కోవడానికి ఒక మెథడ్ చెప్పిన. ఆ మెథడ్ పేరు స్ప్లిట్టింగ్ మెథడ్. దాని మీద సపరేట్ ఒక వీడియోనే చేసిన. ఈ మెథడ్ నేర్చుకుంటే గ్రాఫ్స్ డెడ్ ఈజీ ఉంటుంది అండ్ అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఈ మెథడ్ నేర్చుకునే వాళ్ళకి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి రావని నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే ఈ మెథడ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇంకొకటి, ఈ మెథడ్ నేర్చుకుంటే పాలినామియల్స్ మొత్తం అర్థమవుతుంది, ప్లస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని ఇంకో చాప్టర్ ఉంటుంది, 5th చాప్టర్. ఇది 5th చాప్టర్. ఈ 2 చాప్టర్లు మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఇది వచ్చి ఉండాలి. సో నా సజెషన్ స్ప్లిట్టింగ్ మెథడ్ అని 2 క్వశ్చన్స్, ఇలాంటివి 2 క్వశ్చన్స్ తీసుకొని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ మెథడ్ నేర్చుకొని ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గ్రాఫ్ ఎట్లా చేయాలి, క్వశ్చన్ ఎట్లా ఇస్తాడో చెప్తున్నా. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే సింపుల్గా డ్రా ది గ్రాఫ్ ఆఫ్ గివెన్ పాలినామియల్, డ్రా ది గ్రాఫ్ ఆఫ్ గివెన్ పాలినామియల్ x² - 2x - 8 అండ్ ఫైండ్ ది జీరోస్ అని అడగొచ్చు, అడగకపోవచ్చు. ఈ వర్డ్ అడగొచ్చు, అడగకపోవచ్చు. ఫైండ్ ది జీరోస్ అంటే ఎవరో కాదు, దీనికి x వాల్యూస్ 2x వాల్యూస్ వస్తాయి స్ప్లిట్టింగ్ మెథడ్ చేస్తే. ఆ 2x వాల్యూస్ కనుక్కోమంటున్నట్టు. సో ఇది కాసేపు పక్కకు పెట్టి ఓన్లీ గ్రాఫ్ ఎట్లా చేయాలో చూడండి ఫస్ట్. సో ఎందుకంటే చాలామంది డల్లర్స్కి ఇది ఎలా చేయాలో ఒక క్లారిటీ ఉండదు, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్త. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని నువ్వు ఏం చేయాలంటే p ఆఫ్ x అని పెట్టుకొని రాసుకోవాలి. ఈ క్వశ్చన్ని ఇక్కడ రాసుకొని ముందల p ఆఫ్ x అని పెట్టి ఈజ్ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. సార్ p ఆఫ్ x అంటే ఏంటి సార్ అంటే p అంటే పాలినామియల్, పాలినామియల్ ఆఫ్ x ఆల్ఫాబెట్. దీని మొత్తాన్ని మనం పాలినామియల్ అని పిలుస్తాం. ఇందులో x ఆల్ఫాబెట్ తీసుకుంటున్నాం. ఇది సెకండ్ స్టెప్. ఏంటిదంటే మీకు గ్రాఫులు గీయాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి, x యాక్సిస్ ఉండాలి, y యాక్సిస్ ఉండాలి. x యాక్సిస్ ఎక్స్లు ఉన్నాయి ఆల్రెడీ, మరి y యాక్సిస్కి వైలు లేవు కదా ఇక్కడ. అందుకని మనం ఏం చేస్తున్నామంటే లెట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు y అనుకుంటాం. లెట్ ఊహించుకుంటాం, దీని మొత్తాన్ని y ఈజ్ ఈక్వల్స్ టు x² - 2x - 8. సింపుల్ థింగ్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, క్వశ్చన్ ఉన్నట్టు రాసుకొని ముందర p ఆఫ్ x అని పెట్టుకోండి. మనకి x యాక్సిస్ y యాక్సిస్ 2 ఉండాలి, మరి ఇక్కడ y లేదు కాబట్టి దీన్ని ఏమనుకుంటున్నాం, y అనుకుంటున్నాం. తర్వాత ఏం చేయండి అంటే నేను చెప్పిన ప్రాసెస్ చేసుకుంటే క్లారిటీలు వస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్ చేయకుండా చేసుకుంటే మీకు ఆల్రెడీ వస్తే నో ప్రాబ్లం. నేను ఒక ప్రాసెస్ చెప్పిన ఆల్రెడీ, ఆ ప్రాసెస్ ప్రకారం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 3 తర్వాత నువ్వు ఒక పని చేయాలి, రఫ్లోనే చేసుకోవాలి. ఇది ఇక్కడ ఆన్సర్లో మాత్రం చేయదు. ఇప్పుడు మీరు బోర్డ్ ఎగ్జామ్లో చేసేటప్పుడు ఇది రఫ్లోనే చేసుకోండి. ఇలా క్వశ్చన్ తీసుకొని =0 పెట్టి నేను ఒక మెథడ్ అని చెప్పిన, స్ప్లిట్టింగ్ మెథడ్. ఈ మెథడ్ క్వశ్చన్కి చేయాలి. స్ప్లిట్టింగ్ మెథడ్ అనేది ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. నేను ఇక్కడ దీనికి స్ప్లిట్టింగ్ మెథడ్ చేస్తున్నా చూడండి. అంటే దీనికి 2x వాల్యూస్ వస్తాయి. ఆ 2x వాల్యూస్ కనుక్కోవడానికి యూజ్ చేసే మెథడ్ పేరే స్ప్లిట్టింగ్ మెథడ్. దీనికి 2x వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలంటే స్ప్లిట్టింగ్ మెథడ్తో కనుక్కోవాలి. నేను డైరెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే దీని వీడియో ఆల్రెడీ నేను సపరేట్ పెట్టేసిన. ఆ వీడియో చూసే ఇక్కడికి రండి. సో -2x తీసుకోవాలి, -8 తీసుకోవాలి, 4 × 2 -4 + 2 -4x + 2x, తర్వాత x² - 4x + 2x - 8, x × x - 4 + 2 × x - 4 = 0.
ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -2. ఇక్కడ వచ్చిన ఈ 2 నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. పవర్ 2 ఉంటే ఖచ్చితంగా 2x వాల్యూస్ వస్తాయి. ఈ మెథడ్ పేరు స్ప్లిట్టింగ్ మెథడ్ అంటాం. ఇది చేయడానికి రాని వాళ్ళు ఆ వీడియోలో ఒకసారి క్లారిటీగా చూసుకొని ఇక్కడికి వచ్చి ఇదంతా చూసుకోండి. ఇప్పుడు నేను ఏం చేసిన చూడండి, ఫస్ట్ స్టెప్ ఏమో ఇచ్చిన క్వశ్చన్కి ముందర p(x) అని పెట్టిన, గ్రాఫ్లో ఎక్స్లు వైలు 2 ఉండాలి కాబట్టి ఎక్స్ ఉండాలి, వై ఉండాలి కాబట్టి ఇక్కడ వై లేదు కాబట్టి దీన్ని ఏమనుకుంటున్నా, లెట్ దిస్ షుడ్ బి వై, దీన్ని తూడిపేసి వై అని పెట్టుకుంటాం అంతే. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటిది, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏం చేయాలని చెప్పిన, దీన్ని పక్కకి రాసుకొని ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి దీనికి 2 x వాల్యూస్ వస్తే ఆ 2 x వాల్యూస్ కనుక్కోండి. ఆ మెథడ్ పేరే స్ప్లిట్టింగ్ మెథడ్. ఈ 2 x వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. అసలు నువ్వు ఎంత గ్రాఫ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 వాల్యూస్ నీకు తెలియకపోతే బాక్స్లో ఇవి 2 ఖచ్చితంగా తీసుకోవాలి. నువ్వు స్ప్లిట్టింగ్ చేస్తావు, ఒక మెథడ్ చేసినావు, ఆ మెథడ్కి వచ్చిన 2 x వాల్యూస్ ఉంటాయి, ఖచ్చితంగా ఇవి బాక్స్లో పెట్టకపోతే నీ గ్రాఫ్ 6 out of 6 మార్క్స్ రావు. సార్ వాళ్ళు ఏమని చెప్తారంటే -1, -2, -3 అట్లా తీసుకోమని చెప్తున్నారు. సార్ ఏది తీసుకోవాలో తెలియదు సార్ అంటే, నేను చెప్తున్నది మాత్రమే చూడండి. ఈ 2 వాల్యూస్ కన్ఫామ్గా బాక్స్లో పెట్టండి, మీకు అవుట్ ఆఫ్ అవుట్ మార్క్స్ వచ్చేటట్టుగా మీకు క్లారిటీ వస్తుంది మీకు. సో ఇప్పుడు ఈ 2 x వాల్యూస్ ఉన్నాయి కదా, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 స్ప్లిట్టింగ్ మెథడ్లో వచ్చిన 2 x వాల్యూస్, స్టెప్ 4. ఇప్పుడు స్టెప్ 5 ఏంటిదంటే ఒక బాక్స్ తీసుకోవాలి. ఆ బాక్స్లో ఈ బాక్స్లో ఇలా 3 కొట్టండి, ఇట్లొకటి, 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 3 కొట్టండి. ఎక్స్ కోసం ఒకటి, వై కోసం ఒకటి, ఎక్స్ కామా వై కోసం ఒకటి, అంటే ఎక్స్ యాక్సిస్ కోసం ఒకటి, వై యాక్సిస్ కోసం ఒకటి, వీళ్ళిద్దరిని కలిపి రావడానికి ఒకటి, ఇట్లా బ్రాకెట్ కన్ఫామ్ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, 1 ఎక్స్ కోసం ఒకటి, వై కోసం ఒకటి, ఎక్స్ కామా వై కోసం ఒకటి. మరి ఇట్లా ఎన్ని తీసుకోవాలి సార్ అని అంటే నా సజెషన్ ఓన్లీ 5 తీసుకోండి, ఖాళీ బాక్సులు 5 తీసుకోండి. 1 2 3 4, ఇక్కడ చూడండి 1 2 3 4 5. నేను ఇది చెప్పేది కేవలం డల్లర్స్కి పాస్ మార్క్స్ రావడానికి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. ఇది మీకు మరీ లెంతీగా ల్యాగ్గా అనిపిస్తే మీరు దీన్ని ఫార్వర్డ్ చేసుకోండి. మీరు ఇప్పుడు చూడండి, ఇలా ఎన్ని తీసుకున్నా, 1 2 3, ఇవి ఎన్ని తీసుకున్నా, 1 2 3 4 5 తీసుకున్నా. ఇలా 5 ఉండాలి, ఇలానేమో 3 ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బాక్స్లలో ఇప్పుడు సార్ వాళ్ళు ఇట్లా చెప్తారు, ఇక్కడ నెంబర్ తీసుకోండి, ఇక్కడ ఇది తీసుకోండి, ఇక్కడ -2 తీసుకోండి అని చెప్తారు. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఎక్స్లల్లో నెంబర్లు ఫిలప్ చేయాలి. ఈడో నెంబరు, ఈడో నెంబరు, ఈడో నెంబర్, ఈడో నెంబర్, ఈడో నెంబర్ ఫిలప్ చేయాలి. ఏ నెంబర్లు ఫిలప్ చేయాలో మీకు తెలియకపోతే ఏ క్వశ్చన్కైనా చెప్తాను నేను, ఇది ఒక్క క్వశ్చన్ కాదు, ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫస్ట్ 0 ఫిలప్ చేయండి, ఎక్స్ ప్లేస్లల్లో అన్ని నెంబర్లు ఫిలప్ చేయాలి. ఫస్ట్ 0 తీసుకోండి, ఏ క్వశ్చన్ కానీ 0 తీసుకోండి. సెకండ్ టూ బాక్సెస్ ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 2 వచ్చినాయి, గుర్తుందా స్ప్లిట్టింగ్ చేసినప్పుడు, ఇదే కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్ స్ప్లిట్టింగ్ చేస్తేనే 2 x వాల్యూస్ వచ్చినాయి. అవి 2 తీసుకుపోయి 4 ఇక్కడ పెట్టండి, కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడక్కడ ఏదో ఒక దగ్గర -2 పెట్టండి. ఒక దగ్గర 4 పెడుతున్నా, ఏదో ఒక దగ్గర -2 పెడుతున్నా, మరీ పక్క పక్కన కాకుండా కొంచెం అటు పెడుతున్నా. ఇప్పుడు చూడండి 0 కన్ఫామ్గా తీసుకోవాలి. మిగతా 2 ఎక్కడి నుంచి తీసుకుంటున్నా, నువ్వు ఈ క్వశ్చన్ని స్ప్లిట్టింగ్ చేస్తే వచ్చినవి రఫ్లో స్ప్లిట్ చేయాలి. ఇది రఫ్లో స్ప్లిట్టింగ్ చేసుకొని ఆ వచ్చిన 2 x వాల్యూస్ ఇక్కడ పెట్టుకో. తర్వాత ఇంకా 2 బాక్సెస్ ఉన్నాయి కదా సార్, ఇవి ఏం పెట్టాలంటే నా సజెషన్ -5 నుంచి +5 మధ్యలో ఏ నెంబర్స్ అయినా తీసుకో. ఇక్కడ నా సజెషన్ మాత్రమే, ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదు. -5, -4, -3, -2, -1, 0, 1 2 3 4 5 ఈ నెంబర్లల్లో -5 నుంచి +5 మధ్యలో నువ్వు ఎవరిని తీసుకున్నా పర్లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు వచ్చిన వీళ్ళిద్దరు కన్ఫామ్గా వీడు ఉండాలి. ఈ మిగతా 3 రూమ్లు నువ్వు ఎవరినే తీసుకోవచ్చు, తెలియదు కాబట్టి నేను ఒకటి 0 తీసుకోమని చెప్పిన. మిగతా 2 ఏం తీసుకోమని చెప్తున్నా, ఈ -5 నుంచి +5 మధ్యలో ఉన్న నెంబర్లలో ఏదో ఒకటి తీసుకోండి. నేను ఏం చేస్తున్నా అంటే ఏదో ఒకటి అంటే నేను 3 ఒకటి తీసుకుంటున్నా, ఇంకా ఏదైనా ఒకటి తీసుకుందాం, -1 ఒకటి తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, కావాలని మీకోసం అని చెప్పి 2 నెగటివ్లు తీసుకున్నా, 2 పాజిటివ్లు తీసుకున్నా, ఒక 0 తీసుకున్నా. సార్ ఇట్లే తీసుకోవాలంటే మళ్ళీ చెప్తున్నా, ఒకటి 0 కన్ఫామ్. మిగతా 2 ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, స్ప్లిట్టింగ్ మెథడ్లో వచ్చిన 2 వాల్యూస్ ఇక్కడ పెట్టినా. మరి మిగతా 2 ఎక్కడి నుంచి తీసుకున్నావు సార్ అంటే -5 నుంచి +5 మధ్యలో నీకు నచ్చినోని తీసుకొని ట్రై చేయను, నువ్వు ట్రై చేసిన తర్వాత నీకు అర్థమైపోతుంది. సో ఇంపార్టెంట్ ఎవరు, వీళ్ళిద్దరు కన్ఫామ్గా ఇందులో ఉండాలి. తర్వాత
ఇప్పుడు ఈ వై వాల్యూస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఎక్సోడ్ ఉన్నాడా, వీని తీసుకుపోయి వై ఉన్న క్వశ్చన్, ఇది క్వశ్చన్ మనకు వై ఉన్నోడు క్వశ్చన్, ఇందులో ఎక్స్ ప్లేస్లలో ఈడ పెట్టాలి, ఈడ 0 పెట్టాలి, ఈడ 0 పెట్టాలి, పెడితే వై ఓడు వస్తాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో ఈడ 4 పెట్టాలి, ఈడ 4 పెట్టాలి, అన్నీ వీనైనా తీసుకుపోయి ఇందులో పెట్టాలి, ఒక వై వాల్యూ వస్తుంది, వీని తీసుకుపోయి ఇందులో పెట్టాలి, ఒక వై వాల్యూ వస్తుంది, వీని తీసుకుపోయి ఇందులో పెట్టాలి, అన్ని ప్లేస్లలో ఈడైనా 3 పెట్టాలి, ఈడైనా 3 పెట్టాలి, మళ్ళీ ఈడ -2 పెట్టాలి, -2 పెట్టాలి, ఈడ -1 పెట్టాలి, -1 పెట్టాలి, అట్లా. సో ఫస్ట్ స్టెప్ రాస్తున్నా. ఇప్పుడు ఎక్స్ 0 ఉన్నప్పుడు నీకు వై వాల్యూ కావాలి. సో ఇది కేస్ 1 అన్నట్టు, ఇది కేస్ 1. సో ఇక్కడ రాస్తున్నాడు కేస్ 1, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఈ ఎక్స్ వాల్యూ 0 తీసుకుపోయి నేను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలని చెప్తున్నా? ఈ క్వశ్చన్లో ఇక్కడ పెట్టాలి. ప్రతి దానికి ఇదే క్వశ్చన్ రాసుకోవాలి మనం. వై ఉన్నాడు, ఎందుకంటే వై ఎక్స్ 2 ఉన్నాయి ఇక్కడ. సో నేను రాసుకుంటున్నాండి, వై ఈజ్ ఈక్వల్ టు x² - 2x - 8 ఉంది. ఎక్స్ ప్లేస్లో నేను ఎంత తీసుకోవాలని చెప్తున్నా? 0 తీసుకోవాలి. ఇక్కడ సున్నాలు పెట్టాలి, ఏడేడు ఎక్స్ ఉందో ఆడేడు సున్నాలు పెట్టాలి. 0² - 2, వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదంటే ఇంటూ ఉంటుంది, సో 2 ఇంటూని ఇట్లా కూడా రాస్తాం బ్రాకెట్లో, 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 0 - 8. ఇంకో చూడండి, ఎక్స్ ఉన్న చోట 0 పెట్టినా, ఎక్స్ ఉన్న చోట 0 పెట్టినా, మిగతావన్నీ ఉన్నట్టు రాసుకున్నాం, ఏది డిస్టర్బ్ చేయలేదు, ఓన్లీ ఎక్స్లు మాత్రమే 0s రాసిన. సార్ ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో మాకు తెలుస్తలేదు సార్, మేము డల్లెడ్ సార్ అనే వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ రూమ్ అన్నట్టు, ఇది ఫస్ట్ రూమ్, ఇది సెకండ్ రూమ్, ఇది థర్డ్ రూమ్, 3 రూమ్లు ఉంటాయి. x² ఒక రూమ్, 2x ఒక రూమ్, 8 ఒక రూమ్. ఫస్ట్ ఈ రూమ్ని ఏం చేయంటే దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయి. 0 × 2 టైమ్స్, దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయి. 0 × 2 టైమ్స్, 0 × 0 అని రాయాలి. 0 × 0 ఎంత? 0. 0 × 2 ఎంత? 0. 0 × 3 ఎంత? 0. అట్లా 0 × ఏ నెంబర్ అయినా 0నే, 0 × ఏ నెంబర్ అయినా 0నే. సో 0. ఇది చేసేటప్పుడు ఫస్ట్ రూమ్ అయితే 2 టైమ్స్ మల్టిప్లై చేసి రాయి, ఫస్ట్ రూమ్ని ఉన్న నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేసి రాయి. సెకండ్ రూమ్ని ఏం చేయాలంటే సైన్ ఇంటూ సైన్, ఇక్కడ ఏ సైన్ ఉండదు బ్రాకెట్ లోపల, ఏ సైన్ లేకపోతే నువ్వు పెట్టు, ఏం పెడతాం? ఏం లేకపోతే ప్లస్ ఉంటుంది అన్నట్టు, ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు ఇట్లా చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్, -2 × 0 0, అదే ఇప్పుడే చెప్పాను కదా, 0 × సంథింగ్ 0 అని, 0 × సంథింగ్ 0, ఇట్లయినా చేయొచ్చు, ఇట్లయినా చేయొచ్చు, ఎట్లయినా 0 × సంథింగ్ 0నే. సో ఫస్ట్ ఏం చేయాలి? 0 షుడ్ బి మల్టిప్లైడ్ 2 టైమ్స్, దీన్ని 2 సార్లు మల్టిప్లై చేసి రాయి ఫస్ట్ ఉంది. సెకండ్ రూమ్ ఏం చేయాలి? సైన్ ఇంటూ సైన్, నెంబర్ ఇంటూ నెంబర్, మైనస్ ఇంటూ ప్లస్, -0 × సంథింగ్ 0. ఇది మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయదు, ఉన్నట్టు రాసుకోవాలి. -8 ఉంటే -8 రాసుకోవాలి. ఫస్ట్ రూమ్ని 2 సార్లు మల్టిప్లై చేసి రాయి, సెకండ్ రూమ్ని సైన్ ఇంటూ సైన్ చేయి, థర్డ్ రూమ్ని ఉన్నట్టు రాసుకోవాలి. నేను ఇక్కడ రఫ్గా రాస్తున్నానండి. ఫస్ట్ రూమ్ ఏమో 2 టైమ్స్ మల్టిప్లై చేసి రాయి, సెకండ్ రూమ్ ఏమో సైన్ ఇంటూ సైన్, నెంబర్ ఇంటూ నెంబర్ చేసి రాయి, థర్డ్ రూమ్ ఏమో ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్ దించుకోవాలి. ఈ 3 నువ్వు ఫాలో అవ్వు, ఒక్క సైన్ కూడా మిస్టేక్ పోదు. సో ఇప్పుడు ఇది ఏమైతే చూడండి, 0 - 0 0, -8. ఫస్ట్ ఇదని చేయాలి, చేస్తే 0 వచ్చింది, ఇది అలాగే రాసుకోవాలి. మళ్ళీ 0 - 8 ఏమవుతుంది? -8. సార్ 0లో ఉన్నప్పుడు మాకు కన్ఫ్యూజ్ అవుతుంది సార్ అంటే, అడిషన్ సబ్ట్రాక్షన్లో ఉన్నప్పుడు 0లోనే మూసేసి ఉన్నట్టు రాయి. 0ని మూసేస్తే ఏమొస్తుంది? ఇట్లా వై వాల్యూ ఎంత? -8. ఈ వై వాల్యూ -8 ఎప్పుడు? ఎక్స్ 0 ఉన్న చోట వై వాల్యూ -8 అని డబ్బాలో పెట్టాలి. ఎక్స్ 0 ఉన్న చోట వై వాల్యూ -8. సో ఎక్స్ 0 ఉన్న చోట ఏం పెడుతున్నాం? వై వాల్యూ -8, 0 -8. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎంత పెట్టాలి? 0. వై ప్లస్ ఎంత పెట్టాలి? -8. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ కేసు అయిపోయింది. మళ్ళీ కేస్ 2 వీడ్ అన్నట్టు, ఎక్స్ ప్లస్ ఎంత పెట్టాలి? 4. ఈ 4 తీసుకుపోయి మళ్ళీ ఇందులోనే 4 అంటే పెడితే వై వాల్యూ వస్తుంది. సో ఎక్స్ ప్లేస్లో 4 పెట్టాలి. కేస్ 2, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4, ప్రతిదానికి వీనే తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ వై ఉన్నోడు ఇదే కదా, ఈ క్వశ్చన్ తీసుకోవాలి. వై ఈజ్ ఈక్వల్స్ టు x² - 2x - 8. ఎక్స్ ప్లస్ ఎంత పెట్టాలి? 4 పవర్ 2 -2, ఇక్కడ ఏముంటుంది మధ్యలో? ఇంటూ ఉంటుంది, ఇంటూ ఎక్స్ ప్లస్లో 4 -8. ఇప్పుడు నేనేమని చెప్పినా? నేను ఒక ప్రాసెస్ చెప్పిన. ఇక్కడ ఫస్ట్ రూమ్ని 2 టైమ్స్ మల్టిప్లై చేసి రాసుకోండి. 4 మల్టిప్లైడ్ 2 టైమ్స్, 4 × 4 16, 4 4 జా 16. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ రూమ్ ఏమని చెప్పినా? సైన్ ఇంటూ సైన్, నెంబర్ ఇంటూ నెంబర్. ఇంకా ఇట్లా సైన్ ఇంటూ సైన్, నెంబర్ ఇంటూ నెంబర్. ఇక్కడ ఏం లేదంటే సైన్ ఏం పెట్టుకుంటాం? ప్లస్ పెట్టుకుంటాం, ఏం లేకపోతే ప్లస్ ఉంటుంది అంతే. మైనస్ ఇంటూ ప్లస్,
2 ఇంటూ 4 ఇది ఇంటూ అన్నట్టు 2 ఇంటూ 4 8 సైన్ ఇంటూ సైన్ నెంబర్ ఇంటూ నెంబర్. ఇది ఉన్నట్టు రాసుకోవాలి. ఇంకా చూడండి ఇది ఉన్నట్టు రాసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు చేయండి. ఫస్ట్ 2 రూమ్స్ సబ్ట్రాక్షన్ ఏంటి? 16 మైనస్ 8 8 మైనస్ 8 8 మైనస్ 8 ఎంత? 0. వై వాల్యూ ఎంత వచ్చింది? 0. 4 తీసుకుంటే ఎక్స్ ప్లేస్లో 4 పెడితే వై ప్లేస్లో 0 వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 4 పెడితే వై ప్లేస్లో 0 వస్తుంది. 4,0 ఎక్స్ ఏమో 4,0 ఇట్లా. నెక్స్ట్ కేస్ 3 ఎంత? ఎక్స్ ప్లేస్లో 3 తీసుకుంటున్నాం. కేస్ 3 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మళ్ళీ ఎందులో పెట్టాలి? ఇదే క్వశ్చన్లో పెట్టాలి, ఇక్కడ ఉన్న క్వశ్చన్లో. సో ఏమని పెడతాం? y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఎక్స్ ఉన్న చోట ఏం పెట్టాలి? 3. ఈడ 3 పెట్టాలి, ఈడ 3 పెట్టాలి, అంతే. ఎక్స్లు ఉన్న చోట మాత్రం డిస్టర్బ్ చేయాలి. ఈ నెంబర్లు డిస్టర్బ్ అవ్వవు. ఎక్స్ ప్లేస్లో 3 పవర్ 2 మైనస్ 2 వీళ్ళ మధ్యలో ఏమిటంటే ఇక్కడ ఇంటూ ఉంటుంది అన్నట్టు. ఇంటూ ఎక్స్ ప్లస్లో 3 మైనస్ 8. 3 మల్టిప్లైడ్ 2 టైమ్స్. నేను ఇంతకుముందే చెప్పిన ఫస్ట్ రూమ్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 మల్టిప్లైడ్ 2 టైమ్స్ 3 ఇంటూ 3 9. సెకండ్ రూమ్ని ఏమని చెప్పిన? సైన్ ఇంటూ సైన్ నెంబర్ ఇంటూ నెంబర్ చేయండి. ఇక్కడ సైన్ ఇంటూ సైన్ చేయాలంటే ఇక్కడ సైన్ ఏం లేకపోతే ఏమని చెప్పిన? ప్లస్ తీసుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 3 6. ఇది ఏం చేయాలని చెప్పిన? ఉన్నట్టు రాసుకోవాలి. ఉన్నట్టు రాసుకోవాలి. మైనస్ 8. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 9 మైనస్ 6 చేయండి. ఫస్ట్ 3 వీళ్ళిద్దరు చేస్తే 3 వచ్చింది. పక్కన ఉన్నోడేంది? మైనస్ 8. 8లో 3 పోతే 5. ఎప్పుడైనా సరే బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే అదే రాయాలి. వై వాల్యూ మళ్ళీ చెప్తున్నా, 8లో 3 పోతే 5. పెద్ద నెంబర్ సైనే రాయాలి. పెద్ద నెంబర్ సైన్ ఎప్పుడు రాయాలి సార్ అంటే అడిషన్ ఉన్నా సబ్ట్రాక్షన్ ఉన్నా బిగ్గర్ నెంబర్ ముందు ఏ సైన్ ఉంటే ఆ సైనే దించాలి. సో ఇప్పుడు చెప్పండి, ఎక్స్ ప్లేస్లో 3 పెడితే వై ప్లేస్లో ఏమొచ్చింది? మైనస్ 5. ఎక్స్ ప్లేస్లో 3 పెడితే వై ప్లేస్లో మైనస్ 5. 3, మైనస్ 5. నెక్స్ట్ కేస్ 4 ఏంటిది? ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి? మైనస్ 2. సో కేస్ 4 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 తీసుకపోయి ఇందులో పెట్టాలి ఈ క్వశ్చన్లో. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఎక్స్ ఉన్న చోట ఎంత పెట్టాలి? మైనస్ 2. మైనస్ 2 స్క్వేర్ కదా, ఇద్దరు ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టి రాసుకోండి. మైనస్ 2 ఇక్కడ ఏం లేదంటే ఇంటూ ఉంటుంది కదా, ఇంటూ ఎక్స్ ప్లస్లో ఎంత? మైనస్ 2 బ్రాకెట్ క్లోజ్ మైనస్ 8. ఫస్ట్ ఏమని చెప్పిన? ఫస్ట్ రూమ్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే ఈ రూమ్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సైన్తో సహా చేయాలి. మైనస్ 2 ఇంటూ మైనస్ 2 చేయాలి. చాలామంది మైనస్ తీసేసి చేస్తారు, ఇట్లా 2 స్క్వేర్ అని రాస్తారు. అట్లా కాదు, మైనస్ 2 షుడ్ బి మల్టిప్లైడ్ 2 టైమ్స్. మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇట్లా మైనస్ 2ని 2 సార్లు చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 4 వస్తుంది. ఇది మాత్రం ఏమని చెప్పిన? సైన్ ఇంటూ సైన్ నెంబర్ ఇంటూ నెంబర్. కాబట్టి సైన్ ఇంటూ సైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4. ఇది మాత్రం ఉన్నట్టు రాసుకోవాలి. ఫస్ట్ రూమ్ షుడ్ బి మల్టిప్లై 2 టైమ్స్. సైన్ ఇంటూ సైన్ నెంబర్ ఇంటూ నెంబర్. థర్డ్ రూమ్ షుడ్ బి సేమ్. అది ఇప్పుడు చూడండి, +4 ఏమవుతుంది? +8. ఇది పక్కన అట్లా రాసుకోవాలి. -8. డిఫరెంట్ సైన్ ఉంటే సబ్ట్రాక్షన్. 8లో 8 పోతే 0. అంటే వై వాల్యూ ఎంత వచ్చింది? 0. ఎక్స్ -2 తీసుకుంటే వై వాల్యూ 0 వచ్చింది. సో ఎక్స్ -2 తీసుకుంటే వై వాల్యూ 0 వచ్చింది. -2, 0. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటిది? లాస్ట్ కేస్, 5th కేస్. ఎక్స్ ప్లేస్లో -1 పెట్టాలి. 5th కేస్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. మళ్ళీ అది తీసుకుపోయి ఇందులో పెట్టాలి. నేను చెప్పింది మీకు ల్యాగ్ అనిపించవచ్చు. నేనేమంటున్నానంటే లోపల జరిగే ప్రాసెస్ అంటే ఇదే. మీకు తెలియకుండా లోపల జరిగే ప్రాసెస్ ఇది. స్పెషల్లీ ఫర్ డల్లర్స్కి క్లియర్గా ఇది అర్థం కావడానికి లోపల అవన్నీ రాస్తున్నా. కొంతమంది సార్ వాళ్ళు ఏమని చెప్తారంటే ఇవన్నీ ఏం రాయకండి, ఓన్లీ బాక్స్ ఒక్కటే రాయమని చెప్తారు. నా సజెషన్ ఇవన్నీ కూడా రాసుకుంటే మీకు ఇందులో ఎక్కడైనా మిస్టేక్ పోతే కూడా మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు మీరు. సో ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి? ఇప్పుడు -1 పెట్టాలి. మళ్ళీ క్వశ్చన్ ఏం తీసుకోవాలి? ఇదే క్వశ్చన్. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ప్రతి దానికి ఇదే తీసుకున్నాం చూడండి. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా అన్నిట్లో అదే క్వశ్చన్ తీసుకుంటున్నాం. అబ్జర్వ్ చేయండి. సో ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి? -1. ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేయాలి? బ్రాకెట్ పెట్టి స్క్వేర్ రాయాలి. -2 ఇక్కడ మధ్యలో ఏంటంటే ఇంటూ ఉంటుంది. ఎక్స్ ప్లేస్లో -2 -1 -8. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఫస్ట్ రూమ్ షుడ్ బి మల్టిప్లై 2 టైమ్స్. -1ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 +1 వచ్చింది.
దీని ఏం చేయాలి, సెకండ్ రూమ్ని సైన్ ఇంటూ సైన్, నెంబర్ ఇంటూ నెంబర్, సైన్ ఇంటూ సైన్, నెంబర్ ఇంటూ నెంబర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2, ఇది -8. ఇట్లా +1 +2 ఏమవుతుంది, +3 అవుతుంది. ఏం లేదు, సేమ్ సైన్లు కనబడే అనుకోని యాడ్ చేయండి, సేమ్ సైన్లు కనబడితే యాడ్, 2 + 1 3, పెద్ద నెంబర్ సైనే రాసుకుంటాం, -8. డిఫరెంట్ సైన్ ఉంటే సబ్ట్రాక్షన్, డిఫరెంట్ సైన్ కనబడితే సబ్ట్రాక్షన్. 8లో 3 పోతే 5, పెద్ద నెంబర్ సైనే రాయాలి ఎప్పుడైనా. y = ఎంత వచ్చింది ఇప్పుడు, -5, x -1 y -5, x -1 తీసుకుంటే y -5 వచ్చింది, -1, -5. మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇందులో అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా y ప్లేస్లలో 2 జీరోస్ వచ్చినాయి, గుర్తుందా? ఇలా వస్తేనే నీ ఆన్సర్ కరెక్ట్ వస్తుంది, అంటే నీ గ్రాఫ్ మొత్తం కంప్లీట్గా 6 మార్క్స్ వచ్చే ప్రాబ్లం అన్నట్టు. ఇక చూడండి సార్, ఎక్కడెక్కడ జీరోస్ వచ్చినాయి సార్, y ప్లేస్లలో ఎక్కడెక్కడ జీరోస్ వచ్చినాయంటే మీరు అబ్జర్వ్ చేయండి. మీరు స్ప్లిట్టింగ్ మెథడ్ చేసినప్పుడు వచ్చిన 2 ఉన్నాయా, ఎవరు 4 -2, 4 దగ్గర 0 వచ్చింది, -2 దగ్గర 0 వచ్చింది. కన్ఫామ్గా ఇట్లా జీరోస్ వస్తాయి. స్ప్లిట్టింగ్ మెథడ్ చేసినప్పుడు వచ్చిన 2 వాల్యూస్ దగ్గర ఖచ్చితంగా 4 దగ్గర 0 వస్తుంది, -2 దగ్గర 0 వస్తుంది. అందుకని వీళ్ళిద్దరిని మనం ఏమని పిలుస్తాం అంటే, వీళ్ళిద్దరికి ఆన్సర్లు 0 వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరిని జీరోస్ అని పిలుస్తాం. ఫైన్ ద జీరోస్ అంటే ఎవరో కాదు, వీళ్ళిద్దరిని జీరోస్ అంటాం. ఫైన్ ద జీరోస్ ఈజ్ నథింగ్ బట్ ఫైన్ ద ఎక్స్ వాల్యూస్. ఇది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఇది మాత్రం చేసుకోవాల్సిందే. ఫైన్ ద జీరోస్ అంటే ఇదే, ఫైన్ ద ఎక్స్ వాల్యూస్. వీళ్ళిద్దరిని మరి జీరోస్ అని ఎందుకు పిలుస్తున్నాం సార్ అంటే, వీళ్ళిద్దరికి ఆన్సర్లు జీరోస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళని జీరోస్ అంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు మొత్తం మనం బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు గ్రాఫ్ ఎలా చేయాలి, గ్రాఫ్ పాయింటింగ్ ఎట్లా నేర్చుకోవాలి, ఫస్ట్ పాయింటింగ్ రఫ్గా నేర్పిస్తా, తర్వాత ఇవన్నీ పాయింట్ చేసుకుందాం. ఫస్ట్ గ్రాఫ్ పాయింటింగ్ రఫ్గా చూపిస్తా, తర్వాతనే ఇవి పాయింట్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు గ్రాఫ్ ఇది రఫ్ కోసం, ఇదేమో మనకి ఇంతకుముందు వచ్చిన ఈ ఎక్స్ వాల్యూస్ని పాయింట్ చేయడానికి. ఇది రఫ్గా చూపిస్తే ఇక్కడేమో ఒరిజినల్గా గ్రాఫ్ చేద్దాం. రఫ్గా అసలు సార్ పాయింటింగ్ మాకు మొత్తానికి ఎక్కడెక్కడ పాయింట్ చేయాలో తెలుస్తలేదు అన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా ఒక వర్టికల్గా ఒక లైన్ ఉంటుంది, హారిజంటల్గా ఒక లైన్ ఉంటుంది. హారిజంటల్గా ఉన్న లైన్ని నువ్వు ఎప్పుడైనా సరే ఎక్స్ యాక్సిస్ అని పిలవాలి, వర్టికల్గా ఉన్న లైన్ని ఎప్పుడైనా సరే వై యాక్సిస్ అని పిలవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద నెంబర్స్ రాస్తాం. సార్ ఏం నెంబర్స్ రాస్తాం మీకు తెలియదు అన్న వాళ్ళకి చెప్తున్నా. ఇంటీజర్స్ తెలుసు కదా, ఇంటీజర్స్ అంటే ఏముంటాయి, 0 ప్లస్ నెంబర్లు మైనస్ నెంబర్లు ఉంటాయి కదా. 0నేమో ఇక్కడ రాస్తాం, ఇటు పక్క ప్లస్ నెంబర్లు ఇటు పక్క మైనస్ నెంబర్లు, 0 ప్లస్ నెంబర్స్ మైనస్ నెంబర్స్, ఇంకో ఇట్లా. దీన్ని 0 అంటాం, ఇక్కడ ప్లస్ నెంబర్స్. సార్ ఇవన్నీ తీసుకోవాలి సార్ నెంబర్స్ అంటే, నీకు ఎంతవరకు పడితే లాస్ట్ అంతవరకు తీసుకో. తర్వాత ఇక్కడ -1 -2 -3 -4 -5 -6 -7 -8. ఇక్కడ చూడండి 0 తీసుకున్నా, ఇటు ప్లస్ నెంబర్స్ ఇటు మైనస్ నెంబర్స్. సేమ్ అట్లాగే ఇది 0 ఇటు ప్లస్ నెంబర్స్ ఇటు మైనస్ నెంబర్స్, 0 ప్లస్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. తర్వాత ఇక్కడ -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. సార్ ఎక్కడెక్కడ నెగటివ్లు ఉంటే మాకు అర్థమవుతలేదు సార్ అంటే, 7 దగ్గర నెగిటివ్ ఉంటుంది. 7 దగ్గర ఇది నెగిటివ్ ఉంటుంది, ఇది నెగిటివ్ ఉంటుంది. అట్లా 7 దగ్గర నెగిటివ్లు ఉంటాయి. ఇది నెగిటివ్ ఉందంటే ఖచ్చితంగా ఇది పాజిటివ్ ఉంటాను కదా, ఇది గుర్తుపెట్టుకో. 7 దగ్గర నెగిటివ్ ఉంటుంది, ఇది నెగిటివే ఇది నెగిటివే. తర్వాత ఇప్పుడు ఇందులో పాయింటింగ్స్ ఎట్లా చేయాలి సార్ అంటే, మీరు ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఏదో ఇట్లా బ్రాకెట్ ఉండి 2 నెంబర్లు ఉంటాయి, బ్రాకెట్ ఉండి 2 నెంబర్స్ ఉంటాయి. అందులో ఏంటిదంటే ఫస్ట్ ఓడ్ ఎప్పుడు ఎక్స్ అన్నట్టు, సెకండ్ వన్ ఎప్పుడు వై అనుకోవాలి. ఫస్ట్ వన్ ఎప్పుడు ఎక్స్ అనుకోవాలి, సెకండ్ వన్ ఎప్పుడు వై అనుకోవాలి. ఇలా ఒక బ్రాకెట్ ఇచ్చి 2 నెంబర్లు ఇచ్చి మధ్యలో కామా ఇస్తే అందులో ఫస్ట్ ఓడ్ ఎక్స్, సెకండ్ ఓడ్ వై అన్నట్టు. అంటే వీని ఎప్పుడు ఎక్స్ యాక్సిస్లో చెక్ చేయాలి, వీని ఎప్పుడు వై యాక్సిస్లో చెక్ చేయాలి. ఎక్స్ యాక్సిస్లో చెక్ చేయాలి, వై యాక్సిస్లో చెక్ చేయాలి. ఇప్పుడు ఒక బ్రాకెట్ క్వశ్చన్ ఇస్తే ఎట్లా చేయాలో చెప్తా చూడండి. క్వశ్చన్లు 2 రకాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఎవడైనా ఒకటి 0 ఉంటాయి. ఇప్పుడు ఇద్దరిట్లో ఒకటి 0 ఉన్నాడు చూడండి, ఇది 0 ఉంది, ఇది 0 ఉంది, ఇది 0 ఉంది, ఇది 0 ఉంది. ఇప్పుడు చూడండి ఇద్దరిట్లో ఒకటి 0 ఉన్నాడు, ఇద్దరిట్లో ఒకటి 0 ఉన్నాడు, ఇద్దరిట్లో ఒకటి 0 ఉన్నాడు, ఇద్దరిట్లో ఒకటి 0 ఉన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఈ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి తెలుసా, ఈ పాయింట్స్ అన్నీ ఈ లైన్ మీద నన్ను ఉంటుంది,
ఈ లైన్ మీదనే ఉంటాయి. వీళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడన్నా ఉంటారు, ఇక్కడన్నా ఉంటారు. ఓన్లీ లైన్ల మీద, యాక్సిస్ల మీద మాత్రమే ఉంటారు వీళ్ళు. ఎవడైనా ఒకటి 0 ఉంటే ఖచ్చితంగా ఈ లైన్ మీదనన్నా ఈ లైన్ మీదనన్నా ఉంటారు. లేదు సార్ ఇద్దరు నెంబర్లే ఉన్నారనుకోండి, సార్ ఇద్దరు ఇట్లా నెంబర్లే ఉన్నారనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా ఈ స్పేస్లో ఉంటారు. ఇక్కడ 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 ఇక్కడనే ఉంటారు. ఓన్లీ జీరోలు, ఎవడైనా ఒకటి జీరోలు ఉన్న క్వశ్చన్స్లోనే, ఎవరైనా ఒకరు జీరోలు ఉన్న క్వశ్చన్స్ మాత్రమే దే విల్ బీ ఆన్ దిస్ లైన్ ఆర్ ఆన్ దిస్ లైన్. కానీ ఇద్దరు నెంబర్లు ఉంటే ఖచ్చితంగా ఈ స్పేస్లో ఇక్కడన్నా రావచ్చు, ఇక్కడన్నా రావచ్చు, ఇక్కడన్నా రావచ్చు, ఇక్కడన్నా రావచ్చు. ఫస్ట్ ఇలా 2 రకాలు ఉంటాయని గుర్తుపెట్టు. సార్ ఇప్పుడు ఇది ఎట్లా పాయింట్ చేయాలి సార్, ఇవన్నీ లైన్ల మీద దీని మీద ఉంటుంది అంటారు కదా, ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే చూపిస్తామండి. ఇప్పుడు 0,2 ఉందనుకోండి, ఇది ఎక్స్ అన్నట్టు, ఎప్పుడు ఇది వై అన్నట్టు. 0 ఉన్నప్పుడు ఏం కన్ఫ్యూజ్ కావద్దు, 0 ఉన్నోని క్లోజ్ చేయండి. వై యాక్సిస్ మీద 2 దగ్గర 0 ఉన్న నెంబర్ని క్లోజ్ చేసి మిగతా నెంబర్ ఉంటుంది కదా, అది ఎవరి మీద ఉంది, వై యాక్సిస్ మీద 2. ఇదే కదా వై యాక్సిస్ అంటే ఇది. వై యాక్సిస్ మీద 2 ఎక్కడ ఉంది, ఇది 2. దీని పేరు 0,2. ఈ చుక్క పేరే 0,2. నెక్స్ట్ 3,0 ఎక్కడ ఉంటుంది చూడండి. 3,0 అంటే ఒకటి ఎక్స్ ఒకటి వై. ఇదంతా రఫ్ నేను చెప్పేది, ఇవి ఇంకా నేను పాయింట్ చేయలే. సో 3,0లో 0 ఉన్నోని మూసేయండి. 0 వై ఉంది కదా, 0 ఉన్నోని మూసేయండి. ఎక్స్ యాక్సిస్ మీద 3, ఎక్స్ యాక్సిస్ ఇదే కదా, ఎక్స్ యాక్సిస్ మీద 3 ఎక్కడ ఉంటుంది, ఇది 3,0. నెక్స్ట్ -1,0 ఎక్కడ ఉంటుంది చూడండి. -1,0 ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్స్ అన్నట్టు, ఇది వై అన్నట్టు. 0 ఉన్నోని మూసేయండి. ఎక్స్ యాక్సిస్ మీద -1, ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా, ఇక్కడ -1 ఎక్కడ ఉందో చూడండి. ఎక్స్ యాక్సిస్ మీద -1, ఎక్స్ యాక్సిస్ మీద -1 అంటే ఇది ఈ పాయింట్ పేరు ఏం పేరు, -1,0 గీడ పెట్టాలి పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, నెక్స్ట్ పాయింట్ 0,-4. సార్ 0,-4 ఎక్కడ ఉంటుంది అని మీరు అడిగితే 0 ఉన్నోని మూసేయండి. వై యాక్సిస్ మీద -4, వై యాక్సిస్ అంటే ఇది వై అంటాం, మనం ఫస్ట్ రాసుకున్నాం వై యాక్సిస్ అని. సో వై యాక్సిస్ మీద -4 ఇది కదా, 0,-4 ఇది ఉన్నట్టు రాసుకోవాలి బ్రాకెట్. సార్ ఇటుపక్క రాలి, ఎటుపక్క రాసినా ఏం కాదు. సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఈ లైన్ మీదనే వచ్చినాయి, ఈ లైన్ మీద వచ్చినాయి. ఇక్కడ అసలు గాల్లో వచ్చినాయి ఒక్కటైనా, ఎక్కడ కూడా రావాలి. అవి ఓన్లీ లైన్ల మీదనే చూడండి, లైన్ల మీదనే ఉన్నాయి. ఈ లైన్ మీద ఉన్నాయి, ఈ లైన్ మీద ఉన్నాయి. ఇవన్నీ లైన్ల మీద ఉంటాయి, యాక్సిస్ల మీద. మళ్ళీ వీళ్ళు మాత్రం ఈ గాల్లో ఉంటారు, ఇక్కడ ఉంటారు. చూద్దాం ఇప్పుడు 2,4 ఎక్కడ ఉంటుందో చూద్దాం. సున్నాలన్నీ మాత్రమే ఈ లైన్ల మీద ఉంటాయి. 0 ఉన్నప్పుడు ఇట్లా 0 మూసేసి అది ఎవరి మీద ఉందో చూసుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు 2,4 ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద 2 చూడు, వై యాక్సిస్ మీద 4 చూడు. ఎక్స్ యాక్సిస్ మీద 2 ఎవరో చూడండి, ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా, ఇక్కడ 2 ఏడుంది, ఇదే కదా. నెక్స్ట్ వై యాక్సిస్ మీద ఏం చూడాలి, 4. వై యాక్సిస్ అంటే ఇదే కదా, ఇక్కడ 4 ఉంది, ఇదే ఉంది. గీ లైన్ ఉందా, గీ లైన్ ఇట్లా అనాలి. 2 ఉంది కదా, 2 లైన్కి ఇట్లా అనాలి. ఇద్దరు కలిపి మీట్ అయిన చోటు ప్లేసులో దీని 2,4 అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ నుంచి 2 పోతుంది, వై యాక్సిస్ నుంచి 4 పోతుంది, దాన్ని 2,4. ఇది అర్థం కాకపోతే నేను ఇంకో క్వశ్చన్ తీసుకుంటాను చూడండి. 3,-1 ఉంది, 3,-1 ఇది ఎక్స్ అన్నట్టు, ఇది వై అన్నట్టు. ఎక్స్ యాక్సిస్ మీద 3 చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద 3, ఎక్స్ యాక్సిస్ మీద 3 ఏది, ఇదే కదా, ఎక్స్ యాక్సిస్ మీద 3. వై యాక్సిస్ మీద ఏం చూడాలి, వై యాక్సిస్ మీద -1, వై యాక్సిస్ మీద -1 ఏడుంది, ఇది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 మీట్ అయ్యే కథ. ఇంకొక ఈ లైన్ ఉందా, ఈ లైన్ ఇట్లా కిందికి అనాలి, ఈ లైన్ ఇట్లా అనాలి, ఈ లైన్ ఇట్లా అనాలి, ఇది ఇట్లా. ఇప్పుడు ఇద్దరు మీట్ అయిన చోటు ఇది ఏంటిది, 3,-1 అట్లా. ఇంకా లాస్ట్ ఒక క్వశ్చన్ తీసుకుంటా, 4,6 ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది ఎక్స్, ఇది వై కదా. ఎక్స్ యాక్సిస్ ఎప్పుడైనా ఫస్ట్ వాడు ఎక్స్ యాక్సిస్ మీద 4 చూడండి, ఎక్స్ యాక్సిస్ ఇదే కదా, ఇక్కడ 4 ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. వై యాక్సిస్ 6 కదా, వై యాక్సిస్ మీద 6 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, 4కున్న లైన్కి ఇట్లా పంపించాలి, 6కున్న లైన్ ఇది ఉంది కదా, ఇది ఇట్లా పంపించాలి. ఇద్దరు మీట్ అయిన చోటు ఏంటిదంటే 4,6. ఈ విధంగా వీళ్ళందరేమో లైన్ల మీద ఉంటారు. వీళ్ళు చూడండి ఇప్పుడు గాల్లో వచ్చారు, ఇవి గాల్లోనే కదా వచ్చింది, ఇక్కడ స్పేస్లో వస్తాయి, ఇట్లా స్పేస్లో వస్తాయి. సో 0 ఉన్న వాళ్ళు మాత్రం లైన్ల మీద వస్తారు, 0 ఉన్న వాళ్ళు లైన్ల మీద వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు స్పేస్లో వస్తారు. ఇప్పుడు ఇది మొత్తం మీకు అర్థమైంటే నేను ఇక్కడ డైరెక్ట్ పాయింటింగ్ చేస్తా చూడండి. ఇప్పుడు ఎవరిని పాయింటింగ్ చేస్తాం, ఇంకా వీళ్ళందరినీ పాయింటింగ్ చేస్తాం.
ఫస్ట్ ఇవి ఇలా రాసుకుందాం, మనం ఎక్స్ వైఎక్స్ అని పెట్టి రాసుకుందాం. జీరో 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని పడితే అన్ని రాయండి. నెక్స్ట్ -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎవరు, దీని ఏమని పిలుస్తాం, దీని ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాం, ఎక్స్ యాక్సిస్, దీని పేరు వై యాక్సిస్. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు 0, -8 0, -8 0, -8 ఎక్కడ ఉంటుందో చూడండి. ఇంతకుముందు చెప్పిన సున్నాలు ఉన్నప్పుడు ఎక్కడ ఉంటాయి, లైన్ల మీద ఉంటాయి. సో ఇద్దరిట్లో దీని ఏమంటాం, దీని ఎక్స్ అంటాం, దీని వై అంటాం. సున్నాలు ఉన్నప్పుడు నేను ఏమని చెప్పాను, జీరోస్ ఉన్నప్పుడు జీరో ఉన్న నెంబర్ని క్లోజ్ చేయి. వై యాక్సిస్ మీద -8, వై యాక్సిస్ మీద -8, వై యాక్సిస్ మీద -8 0, -8. నెక్స్ట్ 4, 0 4, 0 4, 0 ఎక్కడ ఉంటుందో చూడండి. ఇది ఎక్స్ అన్నట్టు, ఇది వై అన్నట్టు. ఎవడైనా ఒకటి 0 ఉంటే ఏమని చెప్పాను, ఇట్లా క్లోజ్ చేయండి. ఎక్స్ యాక్సిస్ మీద 4, ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా, ఎక్స్ యాక్సిస్ మీద 4 ఎక్కడ ఉంది చూడండి. ఇది ఏమని పిలుస్తాం, 4, 0. ఈ చుక్క పేరు 4, 0. నెక్స్ట్ 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది 3, -5 3, -5 ఇక్కడ చూడండి. మీకు తెలియకపోతే ఇక్కడ చూసుకోండి. 3, -5 అని ఇక్కడ కనిపిస్తుంది. 3, -5 ఎక్స్ యాక్సిస్ మీదనేమో 3 చూసుకోవాలి, వై యాక్సిస్ మీద 5 చూసుకోవాలి. ఇది ఎక్స్, ఇది వై అన్నట్టు. ఇది చూడండి, ఇది ఎక్కడ ఉంటుంది, స్పేస్లో ఉంటుంది. మీకు గుర్తుందా, ఇద్దరు జీరోలు లేకపోతే ఇక్కడైనా 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 ఉంటుంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద ఏం చూడాలి, 3. ఎక్స్ యాక్సిస్ మీద 3 చూడండి. ఎక్స్ యాక్సిస్ ఇదే కదా, 3 ఎక్కడ ఉంది చూడండి, ఇది 3. వై యాక్సిస్ మీద ఏం చూడాలి, -5. వై యాక్సిస్ మీద -5, వై యాక్సిస్ మీద -5 ఏది, ఇది. ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ చేయండి, ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ చేయండి. ఇద్దరు 3 లైన్ ఎక్స్టెండ్ చేసిన, -5 లైన్ ఎక్స్టెండ్ చేసిన, ఇద్దరు కలిపి మీట్ అయిన పాయింట్ పేరు 3, -5. నెక్స్ట్ 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ చూడండి -2, 0 -2, 0 -2, 0 ఎక్కడ ఉంటుందో చూద్దాం. -2, 0 ఎక్స్ వై. నేను ఇంతకుముందే చెప్పిన జీరోలు ఉన్నప్పుడు ఏమవుతుంది, లైన్ల మీద ఉంటుంది కాబట్టి వై 0 ఉన్నవాడిని మూసేయండి. ఎక్స్ యాక్సిస్ మీద -2, ఎక్స్ యాక్సిస్ మీద -2 ఇదే కదా. దీని పేరు ఏం పేరు, 0, -2 సారీ -2, 0 -2, 0 ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా -1, -5 -1, -5 ఎక్స్ వై. ఎక్స్ యాక్సిస్ మీద -1 చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద -1 చూడండి, వై యాక్సిస్ మీద 5 చూడండి, వై యాక్సిస్ మీద 5 చూడండి. -1 5 ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఇద్దరు కలిపి మీట్ అనే పాయింట్ పేరు -1, -5 సారీ ఇక్కడ కదా, ఇక్కడ కదా, ఇది 5 కదా, -5 -1, -5. ఎక్స్ యాక్సిస్ మీద -1 చూడండి, వై యాక్సిస్ మీద -5 చూడండి. -1 ఇట్లా వస్తుంది, -5 ఇట్లా వస్తుంది. అంటే ఇద్దరు కలిపి మీట్ అయిన పాయింట్ ఇది -1, -5. ఈ పాయింట్ పేరు -1, -5. ఇప్పుడు చూడండి డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 1 2 3 4 5 ఇవన్నీ తీసుకొని ఇట్లా జాయిన్ చేయండి. ఓన్లీ డాట్స్ జాయిన్ చేసుకుంటూ పోతే మీకు పర్ఫెక్ట్ పారాబోలా వస్తుంది, అందులో నో డౌట్. దీని పేరు పారాబోలా అని పిలుస్తాం. ఇట్లా యూ షేప్ లాగా కనిపించే దాని పేరు పారాబోలా అని పిలుస్తాం. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా, ఈ లైన్కి ఈ గ్రాఫ్ ఎక్కడెక్కడ టచ్ అయింది చూడండి. ఈ లైన్కి ఈ గ్రాఫ్ ఈ యూ షేప్ అనేటోడు ఈ లైన్కి ఏడాడ టచ్ అయ్యిండు,
ఈడ టచ్ చేయండి. ఎక్కడెక్కడ -2 దగ్గర 4 దగ్గర టచ్ చేయండి. ఈ టచ్ అయినవి చూపిస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎక్స్ యాక్సిస్కి పారాబోలా ఎక్కడెక్కడ టచ్ అయింది, వై యాక్సిస్ చూడొద్దు, ఎందుకంటే నీ క్వశ్చన్ ఏంటిది ఎక్స్లతో ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ చెక్ చేసుకుంటాను. సో ఇప్పుడు చెప్పండి, ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్కి ఎక్కడ టచ్ అయింది, -2 దగ్గర 4 దగ్గర, -2 దగ్గర 4 దగ్గరనే టచ్ అయింది. ఇది ఈ లైన్ దగ్గర 2 చోట్ల టచ్ అయింది, ఎక్కడ టచ్ కాలి. -2 4 అంటే ఎవరో గుర్తుందా మీకు? -2 4 అంటే ఎవరో కాదు, మీరు స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు వచ్చిన అవి రెండే, అందుకని మీకు చెప్పిన ఇక్కడ ఈ 2 ప్లేస్లలోనే మీకు ఎక్స్ యాక్సిస్ టచ్ అవుతుంది. 4 -2 వచ్చింది కదా, మీకు డౌట్ ఉంటే చూడండి 4 దగ్గర టచ్ అయింది, -2 దగ్గర టచ్ అయింది. ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్కి 4 దగ్గర -2 దగ్గర మాత్రమే టచ్ అయింది. స్ప్లిట్టింగ్ చేసినప్పుడు వచ్చిన 2 వాల్యూస్ దగ్గరనే టచ్ అవుతుంది. అంటే ఈ టచ్ అవ్వడం చూపించడం ఇంపార్టెంట్ మనం. తర్వాత ఇప్పుడు ఇది గ్రాఫ్ కదా, నువ్వు ఏం చేయాలంటే ఇంకా 3 ఉన్నాయి. ఒకటి అబ్జర్వేషన్, ఒకటి వెరిఫికేషన్, ఒకటి కంక్లూజన్. అబ్జర్వేషన్, వెరిఫికేషన్, కంక్లూజన్ పెద్ద హార్డ్ ఏం కాదు, డెడ్ ఈజీగా ఉంటుంది, నేను చూపిస్తాను. ఇప్పుడు అబ్జర్వేషన్ రాయాలి. సార్ అబ్జర్వేషన్ ఏం రాయాలి అని క్లారిటీ లేని వాళ్ళకి చెప్తున్నా చూడండి. అబ్జర్వేషన్ నువ్వేం అబ్జర్వ్ చేసినావు, ఇది పారాబోలా అంటాం కదా, దీన్ని పారాబోలా ఎక్స్ యాక్సిస్కి ఎక్కడెక్కడ టచ్ అయిందో చూడండి. ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ -2 and 4. -2 దగ్గర 4 దగ్గర మాత్రం టచ్ అయింది, అంటే స్ప్లిట్టింగ్ తీసుకున్నప్పుడు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర టచ్ అయింది. ఇప్పుడు అబ్జర్వేషన్ ఏమని రాయాలి తెలుసా, ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ -2 and 4. ఇవి రాయొద్దు, -2 and 4 ఏది రాసినాం కదా, ఇది రాసినాం కదా, ఇది రాసినాం కదా. ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ -2 and 4. ఇది ఎక్స్ యాక్సిస్కి ఎక్కడెక్కడ తాకింది, ఇక్కడ తాకింది, ఇంకా వేరే ఎక్కడ తాకిందా, ఇది కాదు, ఇది వై యాక్సిస్కి తాకింది, ఎక్స్ యాక్సిస్కి -2 and 4 దగ్గర టచ్ అయ్యింది. ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ -2 and 4. సో ఇక్కడ రాస్తుండండి, ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ -2 and 4. అయితే వెరిఫికేషన్ ఏం చేయాలంటే, మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. వెరిఫికేషన్ అంటే నేను అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఒక వర్డ్ చెప్తున్నా, స్ప్లిట్టింగ్ మీద ఇది నువ్వు ఇక్కడ రఫ్లో రాసుకోమని ఒకటి చెప్పినా గుర్తుందా, ఇది ఉన్నట్టు ఇక్కడ దించుకోవాలంతే, ఓకేనా. ఇంకా ఇప్పుడు ఇది ఉన్నట్టు నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, x² - 2x - 8. వెరిఫికేషన్ ఎవరో కాదు, నువ్వు రఫ్లో చేసుకొని వచ్చినప్పుడు ఆ 2 వాల్యూస్ ఉన్నాయా, ఇది ఉన్నట్టు ఇక్కడ రాసుకో. = 0 -2x -8, ఇంకా ఇదే రాస్తున్నా. -4 × +2 -4x + 2x, x² -4x + 2x -8 = 0, x × x - 4 + 2 × x - 4 = 0, x - 4 = 0, x + 2 = 0, x = 4, x = -2. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు సేమే ఉన్నారా, అట్లా చూపించాలన్నట్టు. ఇక్కడ వచ్చిన -2 4 నీకు జీరోస్గా వస్తున్నారా లేదా చూపించాలి, కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఈ రాసిన వెంబడే నువ్వు స్ప్లిట్టింగ్ చేసినావు కదా ఆల్రెడీ, ఇది మొత్తం తీసుకుపోయి ఇక్కడ దించాలి. తర్వాత కంక్లూజన్ రాయాలి. కంక్లూజన్ డెడ్ ఈజీ, ఏం లేదు. ఇక్కడ ఎవడున్నాడు నెంబరు -2 4, ఇక్కడ ఎవడున్నాడు నెంబరు -2 4, అదే రాయాలి. హెన్స్ -2 and 4 are the zeros of the పాలినామియల్ అని పేరు రాసుకోవాలి. జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. క్వశ్చన్ ఏంటిది, ఆ క్వశ్చన్ పేరు రాసుకోవాలి. క్వశ్చన్ ఏంటిది, x² - 2x - 8 కదా క్వశ్చన్, అది రాసుకోవాలి. పాలినామియల్ x² - 2x - 8. హెన్స్ -2 and 4 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x² - 2x - 8. ఇంతవరకు ఇవన్నీ రాస్తే, ఇదంతా రాస్తే, మొత్తం రాస్తే నీకు 6 మార్క్స్ వస్తాయి. మీకు చూస్తే ఏదో చాలా లెంతీగా ప్రాసెస్గా ఏదో పెద్ద మొత్తం చెప్పారు సార్ మీరు, సింపుల్ మా సార్ ఓన్లీ నెంబర్లు తీసుకొని డైరెక్ట్ పెట్టమన్నాడు కదా అని అంటే, ఆ నెంబర్లు పెట్టడానికి వెనకాల ఉన్న లాజిక్లు మాత్రమే చెప్పిన, ఎట్లా తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలని మాత్రమే చెప్పిన. అండ్ ఇక్కడ మీరు స్కేల్ కూడా రాసుకోవాల్సి వస్తుంది, ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. స్కేల్ కూడా మార్క్స్ ఉంటాయి, ఇక్కడ స్కేల్ x యాక్సిస్ y యాక్సిస్ అని ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా ఇదంతా రాసుకోవాలి. ఇవన్నీ మీరు రఫ్లో చేసుకునే ఏం కాదు, లేకపోతే మీ సార్ వాళ్ళు చెప్పినట్టు రఫ్లో చేసుకునే ఏం కాదు, ఇందులో రాసుకునే ఏం కాదు. తర్వాత గ్రాఫ్ ఖచ్చితంగా పాయింట్ చేయాలి. గ్రాఫ్ పాయింట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఖచ్చితంగా ఇట్లా రావాలి. నీ గ్రాఫ్ ఇలా కూడా రావద్దు, ఇట్లా వీ షేప్ లాగా రావద్దు, ఇట్లా షార్ప్గా రావద్దు మీకు, మళ్ళీ ఇలా కూడా రావద్దు,
కేవలం ఇలా మాత్రమే రావాలి. అంటే ఇట్లా కొంచెం యూవి మిక్స్ లాగా రావాలి, షార్ప్ రావద్దు కింద, ఇలా నీట్గా ఇట్లా రావాలి. మళ్ళీ ఇలా వచ్చినా కొట్టేస్తాడు, ఇలా వచ్చినా కొట్టేస్తాడు. అండ్ సెకండ్ పాయింట్, ఈ పారాబోలాని ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్కి ఎక్కడెక్కడ టచ్ అయిందో చూపించాలి. టచ్ కాని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, కానీ టచ్ అయ్యేవి ఎక్కడెక్కడ టచ్ అయిందో చూపించాలి. ఈ టచింగ్ చూపించకపోతే, ఇప్పుడు సపోజ్ ఎక్స్ యాక్సిస్కి టచ్ కాలేదు ఏవి, అది వేరే క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ టచ్ అవుతున్నా కూడా మీరు చూపించకపోతే ఖచ్చితంగా మార్క్స్ కట్ అవుతాయి. తర్వాత అబ్జర్వేషన్ రాయాలి, వెరిఫికేషన్ రాయాలి, కంక్లూజన్ రాయాలి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే అబ్జర్వేషన్లో ఉన్నది -2 4, వెరిఫికేషన్లో ఉన్నది -2 4, కంక్లూజన్లో ఉన్నది కూడా -2 4. దాని పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, 6 మార్క్స్ బరాబర్ వస్తాయి.